వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం దాబా స్టైల్లో బటర్ నాన్ అలాగే దానికి కాంబినేషన్గా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒకసారి వీడియోలో చూడండి, అసలు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఈ పద్ధతిలో చేయండి, మీరు కూడా హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్దీగా కూడా బాగా పొంగి లోపలంతా కూడా ఇలాగ ఎంత బాగా వచ్చింది చూడండి. అలాగే విత్ కర్రీ అండి. ఈ కర్రీ కూడా సేమ్ దాబాలో ఎలా చేస్తారో సేమ్ అలానే మనం కర్రీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ దీని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ బటర్ నాన్ కోసం అని చెప్పేసి నేను ఒక 4 మెంబర్స్కి చేసుకుంటున్నాను అనమాట. క్వాంటిటీకి తగ్గ మీరు మైదా పిండి వేసుకోండి. మైదా పిండి హెల్దీ కాదు అనుకుంటే ఏం చేయలేము, కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకసారి తినచ్చులేండి. దాబా స్టైల్లో రావాలంటే కంపల్సరీ మైదా వాడాల్సిందే. ఇప్పుడు కాస్తంత వంట సోడా, మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి, నా దగ్గర అయితే లేదు, ఇదే సరిపోతుంది, లేకపోయినా కూడా పర్లేదు. అలాగే 1 స్పూన్ పంచదార, అలాగే కొంచెం పెరుగు. నేను 2 కప్స్ తీసుకున్నాను మైదా పిండి, దానికి 1/2 కప్ వరకు పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పెరుగు అలాగే షుగరు, ఇది బేకింగ్ పౌడర్, ఇవంతా కూడా కలిసిపోయేలాగా మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మనము చపాతీ పూరి అలా చేసుకుంటాం కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తాం కదా వీడియోలో, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్తంత బటర్ కానీ లేకపోతే ఏంటంటే మీరు కుకింగ్ ఆయిల్ అన్న కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి బటర్ వేసుకున్నాను. వేసేసి ఈ బటర్ కూడా ఆ పిండిలో మొత్తం కలిసిపోయేలాగా బాగా ఇలా నీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి పూరి పిండి కలుపుతాం కదండి, సేమ్ అలానే అలా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలపాలి. అప్పుడు మనకు నాన్ అనేది బాగా పొంగుతూ వస్తుంది చాలా పర్ఫెక్ట్గా. చూసారా ఇలా బాగా మెత్తగా అయింది కదా. ఇప్పుడైతే నేనైతే దీనికి ఒక పాలిథిన్ కవర్ వేసేసి ఏది ఎక్కడా పోకుండా బాగా ఇలా చుట్టి పెట్టేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మినిమం 1 అవర్ పక్కన పెట్టేసుకోండి, అప్పుడు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కర్రీ కోసమని ఒక ప్యాన్ తీసేసుకొని సోంపు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేసేసి కొంచెం మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసారా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకోండి, లేకపోతే మీరు కర్రీ బాగుండాలంటే గీ బటర్ ఇలా వేసేసుకోండి. సన్నగా చాప్ చేసుకున్న బీన్స్, క్యారెట్, నేను ఆలు వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవన్నీ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టడానికి అల్లం, వెల్లుల్లి, టమోటో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ పప్పులన్నీ కూడా అందులో వేసేసి కొంచెం జీడిపప్పులు అలాగే పెరుగు వేసేసుకొని వీటన్నిటిని మెత్తటి ప్యూరీ లాగా బాగా పేస్ట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ అనేది మంచి స్ట్రక్చరు, మంచి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ ఇలా లాస్ట్లో వేసుకోండి, కొంచెం అలా పెద్ద ముక్కల్లాగా మనకు తినేటప్పుడు కొంచెం క్రంచీగా బాగా తగులుతూ ఉంటుంది. క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అయితే క్యాప్సికమ్ లేదు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం షాలో ఫ్రై అయ్యాక పక్కన తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బీన్స్, క్యారెట్, పొటాటో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్తో పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదు, సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి కాసేపు బాగా ఆ ముక్కలకి సాల్ట్ అది పట్టేలాగా కాసేపు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అనేది అందులో వేసేసి అల్లం వాసన, వెల్లుల్లి వాసన పోయేలాగా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకునేటప్పుడు కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. సేమ్ అసలు చెప్పలేము, ఒకసారి మీరు ఈ ప్రాసెస్ చేయండి, అసలు టేస్ట్ ఎలా ఉందో మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఫ్రై అయిపోయాక నేను కొంచెం అంతా కారం వేసుకున్నాను, మిరియాలు అదే సరిపోతుంది, నేను జస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను అంతే, లేకపోయినా కూడా కారం వేసుకోకపోయినా పర్లేదు. ఇలా కాసేపు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కాసేపు అలా ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే పైన ఇలా క్రీమ్ ఉంటుంది కదా దాన్ని వేసేసుకొని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేనైతే క్రీమ్ ఏం లేదు, ఊరికే అలా పెరుగు అలా వేసాను పైన అలాగా చూడటానికి అంతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాదాపు మనకు ఇది నాన్ అనేది పిండి అనేది బాగా ఇలా అయిపోయి ఉంటుంది. చూసారా 1 అవర్ అలా పెట్టంగానే మనకి ఇలాగా పిండి ఎలా బాగా సాఫ్ట్గా తయారైందో. ఇప్పుడు
మరి ఆ కవర్ తీసేసాక మరి కాసేపు అలా చపాతీ పిండిని కలుపుతూ ఉన్నట్టు కాసేపు అలా అంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా ఇలా తీసేసుకొని పొడి పిండి వేసేసుకొని మీరు పల్చగా కావాలని చేసుకోవచ్చు. అలాగే మీ ఇష్టం అండి. నాన్ అంటే పల్చగాను లేకపోతే ఓవెల్ షేప్లో అది మీ ఇష్టము. నేను పైన ఇలా డెకరేషన్ కోసమని ఊరికే కొత్తిమీర అలా వేసుకునేది ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి. మీకు ఊరికే అలా జస్ట్ అలా దాని మీద కొంచెం వాటర్ అద్దుకుంటున్నాను. మీరు ఇలా ప్యాన్ ఇలా తిప్పి ఇలా గ్యాస్కి పెట్టినప్పుడు అది నిప్పుల మీద కాలుస్తూ ఉన్నట్టయితే అలా అవతల వైపు వాటర్ రాసేసి అలా పెట్టేస్తే ఏంటంటే కింద దాని మీద పడిపోకుండా ఉంటుంది. చూసారా బాగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలాగా పక్కకు తీసుకొని దీని మీద బటర్ రాసేసుకోండి. వేడి మీదే బటర్ రాసుకోవడం వల్ల నాన్ మీద ఏంటంటే అది వేడివేడిగా తింటున్నప్పుడు ఆ ఫ్లేవరు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఎంత బాగా పొంగుతూ వచ్చింది చూస్తున్నాం కదా వీడియోలో. ఇలా లోపల ఇలా అసలు ఏమి ఉండదన్నమాట. పైన ఇలాగా మనకు పూరి కానీ ఏదన్నా మనం రాగి పూరి అలా చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఆ లోపల ఏమీ లేకుండా అంత బాగా పొంగుతుందన్నమాట. ఫైనల్గా మన టేస్టీ డిష్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.